ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన భర్తతో ఒకరోజు సాయంత్రం పూట కూర్చొని ఇప్పుడు నాకు 6 నెలలు వచ్చేసాయి. నువ్వేమనుకుంటున్నావు? అబ్బాయి పుడతాడనుకుంటున్నావా? అమ్మాయి పుడుతుందనుకుంటున్నావా? అని చెప్పి అడుగుతుంది. దానికి ఒక చిరునవ్వు నవ్వి ఆ భర్త ఏం చెప్తాడు, ఒకవేళ అబ్బాయే పుట్టాడనుకో, వాడికి నేను లెక్కలు చేయడం నేర్పుతాను. తర్వాత ఇద్దరం కలిసి ఆ లెక్కలు నేర్చుకునే క్రమంలో ఇద్దరం కలిసి దాని మీద పని చేస్తాము. తర్వాత బయటికెళ్ళి మార్కెట్కి వెళ్ళి సరుకులు ఎలా తేవాలి, లేకపోతే కూరగాయలు ఎలా తేవాలి, ఇలాంటి ఏవో పనులు ఉంటాయి కదా, అవన్నీ నేర్పిస్తాను అని చెప్తూ పోతుంటాడు. అంతలో ఆవిడ ఏం చేస్తే పెద్దగా నవ్వుతుంది. ఏంటి, ఒకవేళ అమ్మాయి పుడితే ఏం చేస్తావు? సరే, అబ్బాయి పుడితే ఇవన్నీ నేర్పిస్తా అంటున్నావు కదా, అమ్మాయి పుడితే ఏం చేస్తావు అని చెప్పి అడుగుతుంది. అడిగితే దానికి కూడా అతను నవ్వుతాడు. నవ్వి ఒకవేళ అమ్మాయే పుడితే కనుక నేను ఆమెకి నేర్పడానికంటూ నా దగ్గర ఏమీ లేవు. ఆమె నాకు చాలా నేర్పిస్తుంది. డ్రెస్ ఎలా చేసుకోవాలి, లేకపోతే ఏం తినాలి, ఎలా తినాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇలా అన్నీ కూడా ఆమె నాకు నేర్పిస్తూ పెరిగే క్రమంలో ఆమె నాకు రెండో తల్లిలా మారిపోతుంది. అసలు ఏమీ కూడా స్పెషల్గా చేయకుండానే ఆమె నన్ను తన జీవితంలో హీరోలాగా భావిస్తుంది. ఇంకా కూడా ఇంకా నన్ను చాలా బాగా అర్థం చేసుకొని ఎప్పుడు నాకు నో చెప్పాలి. తర్వాత తన భవిష్యత్తులో తనకి వచ్చే హస్బెండ్ నాలా ఉండాలి అని చెప్పి కంపేర్ చేసుకుంటుంది. తర్వాత తను ఎంత ఎదుగుతూ పోతూ ఉంటే నన్ను అంతగా కావాలని కోరుకుంటుంటుంది, నన్ను అంతగా ఇష్టపడుతుంటూ ఉంటుంది. తను నా జీవితానికి రాణి, లిటిల్ ప్రిన్సెస్, బంగారు తల్లి అవుతుంది. నా కోసం ఆ పాప ప్రపంచంతోనే పోరాడుతుంది. ఎవరైనా నన్ను బాధ పెట్టాలని చూస్తే వాళ్ళని ఆమె జీవితంలో ఎప్పటికీ క్షమించదు అని చెప్పి చెప్తాడనమాట. అలా ఆయన చెప్తూ ఉంటే తను చెప్తూ ఉంటే ఆ ప్రెగ్నెంట్ విమెన్ ఆశ్చర్యంగా ఇట్లా సంభ్రమాశ్చర్యం అంటారు కదా, అలా ఆశ్చర్యానికి గురై చూస్తూ, అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి, మీ అమ్మాయి ఇవన్నీ చేస్తుంది, కానీ మీ పుట్టే అబ్బాయి అయితే మాత్రం ఇవేవి అబ్బాయి అయితే చేయడా అని చెప్పి అడుగుతుంది. అందుకు వెంటనే అతను, లేదు, అవును, నిజంగా లేదంటే లేదు, ఎందుకంటే నాకు పుట్టే కొడుకు ఇవన్నీ కూడా చేస్తాడు. కాకపోతే అతను ఏంటంటే పెరిగే క్రమంలో, అతను ఎదిగే క్రమంలో కాలంతో పాటుగా నేర్చుకుంటూ పెరుగుతాడు. ఇంకొక వైపు ఏంటంటే ఆడపిల్లలైతేనేమో పుట్టడంతోనే వాళ్ళకి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళలో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటాయి, అలా పుడతారు. అందుకని చెప్పేసి ఒక అమ్మాయికి తండ్రిగా ఉండడం కంటే నాకు గర్వమైన విషయం, మగవాడిగా నేను గర్వపడే విషయం మరొకటి లేదు అని చెప్పి చెప్తాడనమాట.